స్తోత్రం 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 స్తుతులకు స్తోత్రాలకు కారణభూతుడమైన యెహోవా తండ్రి మీకు వేలాది స్తోత్రాలు ప్రభా. దీనులము దౌర్భాగ్యులము లేని వారము దిక్కులేని వారం ప్రభు. మీ చిత్తమైతే నా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధుడా ఎందు నిమిత్తమైతే కూడి ప్రార్థిస్తున్నాము నాయన. సమస్తం మెరిగిన తండ్రి నాయన స్తోత్రం తండ్రి. మీకు ఎన్నో వందనాలయ్యా ప్రభా. నాయన తండ్రి ప్రభా నా ప్రభా అన్నీ సమకూర్చావు నాయన స్తోత్రం నాయన బిడ్డలు వెళ్ళిచుండగా నాయన రాకపోకలన్నీ మీరు తోడుగా ఉండండి, మీరు ముందుండండి, వెనక నడిపించండి అయ్యా సజీవు నాయన ప్రభా పరిశుద్ధుడా. మీ సజీవ రెక్కల కింద ఉంచండి తండ్రి స్తోత్రం నాయన. మార్గమధ్యంలో తోడై ఉండండి ప్రభా. ఎటువంటి ఆటంకాలు హానికరాలు లేకుండా మీ సజీవ రెక్కల కింద ఉంచిన ఆయన స్తోత్రం నాయన. బిడ్డలో మీరుండండి, డ్రైవింగ్లో మీరుండండి ప్రభా నాయన. క్షేమంగా తీసుకెళ్ళిన ఆయన అన్ని పనులు సక్రమంగా జరిగినాయన. అక్కడ నేను ఫంక్షన్ అంతట్లో మీరు తోడై ఉండండి నాయన ప్రభా. ఇదిగో తండ్రి బిడ్డల డ్యాన్సుల్లో, ప్రవచనాల్లో, వాక్యంలో, పాటల్లో, ఆరాధనలో అన్నిట్లోనూ మీరు ముందుండండి అయ్యా స్తోత్రం నాయన. ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం ప్రభా. ఈ సంవత్సరంలో కూడా ప్రభా అన్నీ నాయన ప్రభా సమృద్ధిగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్తోత్రం నాయన. నా ప్రభా తండ్రి వెళుతున్న బిడ్డలనే పుడుతున్న మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. కొద్దిసేపట్లో మేము కూడా బయలుదేరుతాం ప్రభా. మాకు కూడా రాకపోకలేదు మీరు తోడుగా ఉండండి తండ్రి. మీరు ముందుండి వెనుక నడిపించమని, మీ చిత్తానుసారంగా నడిపించమని, మీ సజీవ రెక్కల కింద ఉంచమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. యెహోవాలో నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనేవాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండెను. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెనల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. నాయన ఉదయాన్నించి నా ప్రభాని స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో దేవాని స్తోత్రం నాయన. యారోగని కుటుంబం దగ్గర నా ప్రభా అయ్యా నా తండ్రి, పెద్దలు చిన్నలు నా ప్రభా, చంటి బిడ్డలు నా తండ్రి, కుటుంబం నా ప్రభాని స్తోత్రం నాయన. మేము వెళ్ళిచున్న ప్రదేశం నీకు తెలుసు బాబు, నీకు వందనాలు తండ్రి నాయన. పోయిన సంవత్సరం నాయన అక్కడికే ప్రభా మీరు తీసుకెళ్ళారు నాయన తండ్రి. క్షేమకరమైన ప్రయాణం దయచేశారు బాబు, నీకు వందనాలు నాయన. అన్నీ నా ప్రభా సమకూర్చోవయ్యా, నీకు వందనాలు తండ్రి. ఆ రీతిగా నా ప్రభా మరో సంవత్సరం నాయన తండ్రి ఈ రోజున వెళ్ళడానికి మీరు సహాయం చేశారు బాబు, నీకు వందనాలు తండ్రి నాయన. కూడి ఉన్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన రవ్వ నీ కుటుంబం జ్ఞాపకం చేసుకో దేవా, నీకు వందనాలు ప్రభా. అయ్యా డ్రైవర్లను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు, నీకు వందనాలు ప్రభా. ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా, నీడగా ఉండండి యేసయ్య స్తోత్రం నాయన తండ్రి నాయన. నా ప్రభు ప్రతిదీ సమకూర్చే దేవుడు నాయన, నీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా వంటల యందు నా ప్రభా, వాయిద్యం మందు నాయన ప్రతి విషయంలో నా ప్రభా అక్కడ మీరు తోడుగా నీడగా ఉండమని నా ప్రభా నాయన. మరొకసారి మరో సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా నాయన. దయగల తండ్రి దయాళుడా నీకు వందనాలు ప్రభా. కూడి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి రవ్వ నీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ ఉదయకాలం చేసిన ప్రార్థన చిన్ని ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేడైన ఉన్నత నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్న నా పరమ తండ్రి. ఇది ఎక్కువ అందరూ అలాగే ఎలా మరి సరిపోవాలి కదా. మహేశ్వరి రావు
గాడ్ సన్ రూఫ్ పైకి వెళ్ళి తెస్తానండి అక్క అక్క పైకి వెళ్ళి తెస్తానండి. అదే రోడ్లు బాగోచ్చు కూడా అక్కడ దిగుదిగాను. లేడీ డేంజరస్ కాయా పైకి సన్ రూఫ్ అతనికి ఆ బ్యాంక్ ఎక్కువైపోయింది. హార్నేది ఏ రౌండ్లో ఉన్నాయి కదా గమ్మున ఎదురు ఏదో ఒకటి వచ్చేద్ది. అవును మారేడు మిల్లి కూడా అలాగే ఉంటుందండి. కూడా అలాగే ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటాయి మొదలై పైనుంచి మోన ఈసారి అమ్మ అదే అదే మోన అమ్మ నాకు ఏ కొండ చూసినా అడవి ప్రాంతంలో ప్రయాణిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్కలు బేర్ హిల్స్. ఫోటోలు కూడా దిగి ఎడిట్ చేసుకోవచ్చు. వీళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారండి. కొట్టడా వాటర్ బాటిల్ తీసుకోవాల్సింది. అక్కడ వాటర్ ఉంటాయి ఉండవు. మన గడపలో వాటర్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏది ఫేమస్ తీసుకుందామని. బాబు ఇక్కడ తారు ఎలాగుంటది బాబు ఇక్కడ తారా కారా తారు అక్కడ ఎలాగెళ్తుంది బాగుంటుంది. జీప్ కదా. బాబు అది పక్కన అవి పెద్ద టైర్లు కదా, స్మూత్నెస్ మనకు తెలియదు అది వెళ్తున్నట్టు. ఈ చిన్న కార్ల గురించి ఘాటీలు ఎక్కలేవు ఈ కార్లు. గోతులో చూసారు జోకర్లా అవునని గోతులో చూసుకో పోలవరం
కోకోలా పెప్సీ పెద్ద మోనిక ఎలా ఉందా కదా అదే మన ముందు కొండ చోటు ఎలా ఉంది అక్కడ సినిమా చూసా అది శివబాబు అందది ఇక వరుణ్ బాబు ఫోటో దిగిన చోటు ఇది మొత్తం ఇంకా అటు ఇటు ప్రయాణం ఉండవు బాబీయేనా ఇది మళ్ళీ ఎలాగ వెళ్ళాలా ముంజిమల్లు వాటర్ ఫాల్స్ ఏంటి ఇక్కడ ఆపేసారండి కారెల్లా ఇటు వెళ్ళాలేమో అదే మనం ఫోటోస్ దిగుతామనేమో ముంజిమల్ వాటర్ ఫాల్స్ అమ్మా ఎలా వచ్చండి అమ్మాయి కాసేపు వస్తారా వేడిగా ఉడుకుతూ ఉన్నాయి. చివరికి వచ్చేసింది. ఇక వంటలు చేయడం చివరికి వస్తుంది. ఇక్కడ కూడా వాసన వస్తుంది, మసాలా వాసన. మీకు ఎవరికైనా వస్తుందా? మంచి స్మెల్ వస్తుంది, అంటే మంచి ఆకలి కూడా పడుతుంది ఆ వాసన చూసేటప్పటికి. రావాలి, మీకోసమే మేము ఎదురు చూస్తున్నాం. రండి, మేము ఎంతో దూరం నుంచి వచ్చాం. మీరు త్వరగా వస్తే చిన్న కార్యక్రమం చేసుకొని కార్యక్రమం ముగిద్దాం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసి ప్రారంభించుకుందామండి. ప్రార్థన. అమ్మ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉప్పరల్లి గ్రామాన్ని మీరు ప్రేమించి ప్రభా ఎడదవోలు నుంచి మా ప్రియులు నాయన ఉప్పరల్లి అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు రావాలి, రావాలి, రావాలి. వచ్చారా? వచ్చారా? అది చేయెత్తింది చూడు మా అక్క, చేయెత్తింది. రైట్, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మేము కొన్ని దినాలుగా ప్రార్థన చేశాం, నిరీక్షించాం. మా ప్రియులు రవికుమార్ గారిని మా మధ్యకు
వారి టీం అంతటితో క్షేమంగా మా మధ్యకి తీసుకుని వచ్చారు. ప్రభా, ఎంతో దూర ప్రాంతమైన ఈ మారుమూల ఉప్పరెల్లి గ్రామాన్ని ప్రేమించి నేను వారెంతో కష్టపడి ఖర్చుపడి ప్రయాసతో భారముతో ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామ ప్రజలకు ఏదైనా మేలు చేయాలని, ఈ గ్రామ ప్రజలకు ఏదైనా ఉపకారం చేయాలని మంచి ఆలోచన వారి మనసులో ఉంచారు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఉదయకాల సమయంలో కొంచెం ఆలస్యమైంది, అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉన్నాం. మీ సహాయం కోసం దోషులొక్కుతూ ఉన్నాం. ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా మహిమకరంగా మేలుకరంగా జరిగించుకోండి. నేను సౌండ్ సిస్టాన్ని సమస్తాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంతా చక్కగా పనిచేయనట్లుగా కృప చూపించండి. ఇక్కడ చేరి వచ్చిన వారు కానీ దగ్గరగా దూరంగా ఉన్న వారందరూ కూడా ఈ గుడికిలో పాల్గొనడానికి నేను చక్కగా ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు పుణ్యనామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ అనండి. ఆమెన్. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు కలుగును గాక. ఆమేన్. కూడా క్రిస్మస్ ఆరాధన జరుపుకునే నెల. ఈ నెలలో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా పండగ రూపంలో, అంటే హిందువులు సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారో క్రైస్తవులు క్రిస్మస్ పండుగని ఆ విధంగా చేసుకుంటారు. అయితే ముందుగా ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, నేను చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా 5 సంవత్సరాల నుంచి ఈ ఉప్పరెల్లి గ్రామంలో మీటింగ్ పెట్టి బహుమతులు ఇస్తున్నాను. దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే అసలు మేము గిల్లి అనే గ్రామానికి వెళ్ళాలి. గిన్నిపల్లి గ్రామానికి వెళ్ళాలి. అయితే మేము మార్గ మధ్యంలోకి వెళ్ళేటప్పటికి మా మేడం గారు ఏమన్నారంటే, బాబాయ్ నేను రాలేను అక్కడికి, దారి అసలు బాగాలేదు, మధ్యలో ఎక్కడైనా బండి ఆగిపోయిందంటే మనం ఇబ్బంది పడిపోతాం అని చెప్పేసి మళ్ళీ వెనక రావడం జరిగింది. ఇదంతా కూడా దేవుని యొక్క కృప. మళ్ళీ ఇక్కడ మనం కార్యక్రమం చేసుకోవడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అయితే నా పేరు మరలా మీకు చెప్తున్నాను, నా పేరు రవికుమారు. బ్రెడ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ చారిటబుల్ ట్రస్ట్ మాది మిడదవోలు. నేను హాస్టల్ వార్డెన్గా 25 మంది పిల్లలు 10 మంది వితంతులతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అయితే నాకు చర్చి లేదు, నేను పాస్టర్ గారిని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదం. ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పాట ద్వారా మాట ద్వారా రకరకాలుగా వాడుకుంటాడు. అదేవిధంగా దేవుని పరిచర్యను నేను ఉదయం చేయడానికి నేను ముందుకు వచ్చాను. ముందుగా మనం ప్రారంభించుకోవడానికి ఆరాధనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. దీవించవే సమృద్ధిగా ఆనందంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయ్యా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయ్యా, దీవించవే సమృద్ధిగా
నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మవలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిరివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి దేవుని కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ వల్ల నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునై ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మరి సమయం కూడా మనకి తక్కువగా ఉంది కాబట్టి త్వరగా ముగించుకున్నాము. లోకాసు వార్త 2వ అధ్యాయము 9 నుంచి 14 వరకు అనుష వచ్చి చదువుతుంది. లోకాసు వార్త 2వ అధ్యాయము 9 నుంచి 14 వరకు. ఆవిడ మా పెద్ద పాప, రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తుంది అమ్మాయి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుండి ఉండుట మీరు చూచుదురని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. 1వ యోహాను 1వ అధ్యాయము 5 నుంచి 10 వరకు చర్చగా. 1వ యోహాను 1వ అధ్యాయము 5 నుంచి 10 వరకు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. వాక్యాన్ని చదివిన సత్యకు నా వందనాలండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. పండు మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 22 వరకు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగెను. వందనాలు. మరి వాక్యానికి ముందు మరి క్రిస్మస్ సందర్భంగా ప్రవచనాలు, పిల్లలు పాటలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి మీరు అంటే టైం లేదు, ఇప్పుడు వాక్యానికి వెళ్ళామనుకో అవి జరగవు. కనుక మీకు ఛాన్సెస్ మీకు ఇస్తున్నాను. అయితే క్రిస్మస్లో అద్భుతాలు అంటే ఏంటి చెప్పండి. ఆకాశాన తార వెలిసినది, అది ఒక అద్భుతం. చరిత్ర తిరగవేయబడినది, అది రెండవ అద్భుతం. మూడో అద్భుతం జ్ఞానులకు జ్ఞానోదయం కలిగినది. జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు కాబట్టి పశువుల పాకలో ఉన్న తండ్రి దగ్గరికి వచ్చారు. ఆ విధంగా వాళ్ళకి జ్ఞానోదయం అయింది. దేవదూతల ద్వారా సువార్తమానం ప్రకటించారు. లోకా సువార్త 2వ అధ్యాయం 10 నుంచి 11లో ఉంది. సువార్తని ప్రకటించడం జరిగింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని గురించి ఆయన ప్రకటించాడు. పాపంతో నిండిపోయి ఉన్న ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన రక్తాన్ని సిందించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కానీ అందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నారా? లేరు. చర్చికి వెళుతున్నారా? లేరు. ఎటు చూసినా కన్ను ద్వారా, మాట ద్వారా ప్రతిదీ కూడా అబద్ధత నడకే. ఆ విధంగా ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసత్వం పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఏ విధమైన అద్భుతాలు ఆయన చేశాడో అటువంటి అద్భుతాన్ని మనం చేయాలి. ఎవరైనా మన ఇంటికి భిక్షానికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఏమీ లేవు, మీరు వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోండి అని చెప్పకండి. వాళ్ళని ఆపి మీకు కలిగిన దానిని వారికి ఇవ్వండి. అలా ఎప్పుడైతే మీరు ఇస్తారో, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది? ఇతరులకు ఇవ్వటం. అది ఎప్పుడైతే ఇతరులకు మనం ఇచ్చామో మనం దేవుని యొక్క రాజ్యానికి వారసత్వం పొందుతాము. ఆయన యొక్క బుక్లో మన పేరు లిఖించబడతాం. ఇక్కడ చూసారా, ఇక్కడ కాలు ఇరిగిపోయింది, పరిగెత్తుకుంటూ వెళుతుంది, ఓ పరుగుల పందాల్లో పాల్గొన్నప్పుడు ఆ అమ్మాయి అందరికంటే ఫస్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవునిపై నమ్మకంతో వెళ్ళింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఆమె గిన్నీస్ రికార్డులో పేరు నమోదు చేయబడింది. గిన్నీస్ రికార్డు అంటే ఇక్కడ అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ రికార్డు పొందేవాళ్ళు ఎవరు లేరు. గిన్నీస్ రికార్డు పొందినవాళ్ళు వాళ్ళు పుణ్యాత్ములు. ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క ఇష్టమైన ఉపవాసాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో ఆ చేసినప్పుడు ఆయన రాజ్యానికి వారసత్వం పొందుతాం. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు రష్యాలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అది ఉండి కొద్ది ఉధృత పొందడానికి చూస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా తారుమారు అయిపోతాయి ఆయన రాకడ సమయంలో. ప్రతి ఒక్కరూ కూడా దేవుని గురించి తెలుసుకోవాలి, దేవునిలో నడవాలి. అలా నడిచినప్పుడే మనం ముందుకు సాగుతాం. అయ్యగారు, మాస్టర్ గారు, సరే అయ్యగారు, అయ్యగారికి కూడా సమయం ఇస్తున్నాం. ఆయన కూడా 10 నిమిషాలు 4 మాటలు చెప్తారు. చెప్పిన తర్వాత పిల్లల కార్యక్రమం చేస్తారు. రెండు మాటలు చెప్పండి సార్. నేను కూడా చెప్తాను.
చెప్పండి మరి, సమయం అయిపోయింది తప్పదు. ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ ఇవ్వండి, క్షేమం ఇవ్వండి, భద్రత ఇవ్వండి. వారికి ఇచ్చిన 2 కుమార్తెలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. వారి భర్తల్ని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారి పరిచర్యను దీవించండి. వారు చేయించిన పరిచర్యను అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇలాగున అనేక గ్రామాల్లో వారు చేసిన సేవా కార్యక్రమాలు విస్తరించినట్లుగా నాయన మీరే దీవించి ఆశీర్వదించి మేలు చేసి మహిమ పొందండి ప్రభువా. మరి ఇక జరగనన్న కార్యక్రమం అంతా నీ మహిమార్థమై నీ సేవలో చక్కగా జరగడానికి, భోజనాల కార్యక్రమాల్లో కూడా చక్కగా జరగడానికి, ఈ శారీస్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మీ సహాయం దయచేయమని, ఈ టీం అంతటిని చేరువచ్చిన వారు, దీంట్లో కష్టపడ్డవారు, ప్రయాసపడ్డ పాల్గొన్నవారు అందరినీ జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. జయదీప్తి, ఈ సృజని. My name is Deepti. I am studying Dasnavalanekku Kalam Kalini, Osha 14th అధ్యాయం 8వ వచనం. My name is Srijini. I am studying 7th class. Yale and God. పక్కలేరా ఏమో మూడొచ్చారా ప్యాకెట్లు. My name is Kavya. I am studying 9th class. యెహోవా మనల్ని వదలకడను విడవకడను, మన పితరులు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉంటుంది. రాజును మొదటిగా 8వ అధ్యాయం 54వ వచనం. My name is Prashant. I am studying 9th class. జయించుచు వారితో కూడా నా సన్యాసం యందు కూర్చున్న చేతును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. My name is Deepika. I am studying 8th class. దుష్టుల ఆలోచన చెప్పినాడుక, పాపుల మార్గం ఎరుక, అపహాసికులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరాడు నాటగానిదే, ఆకు వాడక ఫలించి చెట్టువాడు నిందులు. అతను చేయడంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు కొట్టగలను. కీర్తనలో 1వ అధ్యాయం 1 నుంచి 4. My name is Rajశ్రీ. I am studying 7th class. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంచిన వారికి ఏమీ కొదువు లేదు. కీర్తనలు 34వ అధ్యాయం 9వ వచనం. My name is Rajശ്రీ. I am studying 5th class. దేవా, అన్యజనులను చస్తములకు చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధలయమును అపవిత్రపరిచి ఉన్నారు. కీర్తన 79వ అధ్యాయం. My name is Shiva Maheshwari. I am studying 10th class. నా జనులారా, నా వద్దకు చెవి మొగ్గుడి, నా నోటి బాటలకు చెవి మొగ్గుడి, నా నోరు తెరిచి ఉపమానములు చెప్పేదను. నా నోటి బాటకు చెవి My name is Sakshi. I am studying 8th class. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుని తండ్రి, సమాధానకర్త, అధిపతి అతనికి పేరు పట్టబడింది. యెషయా 9వ
నీళ్ళు ఇక్కడ పెట్టి ఇచ్చేస్తానండి. మై నేమ్ ఇస్ ప్రీతి. ఐ యామ్ స్టడీయింగ్ 6th క్లాస్. నీవెందుకు నా మీద కావాలి అని చదువు నీ మంచము నాకు ఆదరణ ఇచ్చిన. యోబు 7వ అధ్యాయం 13వ సత్య.
అవనికి వచ్చిన రాజ్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు. అవనికి వచ్చిన రాజ్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు. మరణ ఛాయలు సమసిపోగా పాప భారం తొలగిపోగా. మరణ ఛాయలు సమసిపోగా పాప భారం తొలగిపోగా. చీకటిలో ఉన్న జనులందరూ ఆ గొప్ప వెలుగును చూచిరి. చీకటిలో ఉన్న జనులందరూ ఆ గొప్ప వెలుగును చూచిరి. క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట రక్షణ సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చిన మా ఇంట రక్షణ సంతోషం. చీకటి వాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగి వచ్చెను. పాపపు బ్రతుకులలో జీవా కిరణమై ఉదయించెను. చీకటి వాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగి వచ్చెను. పాపపు బ్రతుకులలో జీవా కిరణమై ఉదయించెను. మా గుండెల్లో పండుగాయను, ఊరంతా సందడాయను. మా గుండెల్లో పండుగాయను, ఊరంతా సందడాయను. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. రోదన ధ్వనిలో రక్షణ ద్వారమై నిరీక్షణ కలిగించెను. సమస్యల సంకెళ్ళు తెంచి తలరాతలు మార్చివేసెను. రోదన ధ్వనిలో రక్షణ ద్వారమై నిరీక్షణ కలిగించెను. సమస్యల సంకెళ్ళు తెంచి తలరాతలు మార్చివేసెను. రక్షణనిచ్చే రాజు సామాన్యుడు కానే కాడు. రక్షణనిచ్చే రాజు సామాన్యుడు కాడు వయసు. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం.
యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా పాడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పాడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు కన్యామరియా గర్భ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మరి ఎన్నో దినాలుగా ప్రార్థన చేశాం. ఉప్పరెల్లి గ్రామాన్ని ప్రేమించి ప్రభా ఈ పేద ప్రజలకు చక్కని నూతన వస్త్రాలు ఇవ్వాలని మా ప్రియులు రవికుమార్ గారిని మీరు ప్రేమించి వారెంతో ఖర్చుపడి ప్రయాసపడి ఇంత దూరం వచ్చి ఈ గ్రామాన్ని ప్రేమించి వారికి చేసిన సహాయం అంతటిని బట్టి ప్రభా కుటుంబాన్ని దీవించండి, వారి పరిచర్యను దీవించండి నాయనా. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వమని మీరు చెప్పారు ప్రభు. వారి క్రియల్లో నీ ప్రేమను క్రియల్లో చూపిస్తూ చక్కగా నాయన నీ ప్రేమను ప్రచురిస్తూ ఉంటుండగా ఈ పరిచర్య ఇంకా ఫలవంతంగా దినదినాభివృద్ధి చెందడానికి కృపద ఇచ్చండి. వస్త్రాలు తీసుకున్న వాళ్ళందరూ ప్రభు నీ ప్రేమను గుర్తించినట్లుగా కృప చూపించమని, అందరికీ సమృద్ధిగా సరిపోనట్లుగా సహాయం ఇచ్చేయమని యేసు ప్రభు నామములోనే ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ అంటలేదు, ఆమెన్. రండి వరుసగా వీడియో తీసుకుంటున్నారు కదా అయ్యా ఇచ్చేసుకోవచ్చండి. అమ్మ తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చోవాలి, ఎవరు ఇళ్ళకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అన్నం వండాం, పలావ్ వండాం, చికెన్ వండాం, సాంబార్ ఉంది, వైట్ రైస్ ఉంది. ఇవన్నీ ఏమైపోతే మరి మీరందరూ తినేయాలి. ఎవరు ఇంటికి వెళ్ళకూడదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇక్కడ కూర్చోవాలి. రండి రండి రామా రా. ఇవిడికి కనపడతలేదు, పట్టుకోండి. ఇలాగా ఇలా ఇందు వెళ్ళవాలి, నువ్వు పక్క తప్పుకోవాలి కొంచెం, అది అలాగే వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళమ్మా వైర్లు. అలాగా అది అలాగే పంపిస్తాను, అలాగే ఇలాగే వెళ్ళిపోండి. అమ్మ వైర్లు తీసుకోండి, లైన్ తప్పకూడదమ్మా, ఇలాగే వెళ్ళిపోవాలి. ఇదే లైన్. అమ్మ వందనాలు చెప్పండి అమ్మ, తీసుకున్నాక ఇలా వందనాలు చెప్పండి. ఇస్తున్నారుగా అలాగా, అది అలాగా వందనాలు చెప్తే మంచిది. అమ్మ వందనాలు చెప్పండి. యూనిఫామ్స్ అట్లా కలర్ మార్చేయండి. వచ్చారు వాళ్ళు కూడా, అందరూ గిన్నెపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అమ్మ ఇటుకలకుంట నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఇటుకలకుంట, గిన్నెపల్లి, ఉప్పరెల్లి, అడ్డమట్ట, గిన్నెపల్లి కానించి ఉప్పరెల్లి, కర్యాలపాడు వచ్చిన వాళ్ళు కూడా బట్టలు తీసుకొని మరి వెళ్ళకూడదు, భోజనం చేసి మరి వెళ్ళవలసిందని కోరుతున్నాను. నేను ఇంకేదో అనుకున్నా, అర్థం ఫోటోలు వచ్చేసి
రేమిని కొట్టట్లు అట్లా కొంచెం వెనక్కుంటా పరమదైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమై నరుల కోసమై అమర జీవమై
శక్తి గారు వారి కుటుంబం ఆయన వారు సిద్ధపాటు చేసిన ఈ ఆహార పదార్థాలను జీవించండి, ఆశీర్వదించండి. అందరికీ సమృద్ధిగా సరిపోయినట్టుగా కృప చూపించండి. సిద్ధపాటు చేయడం వల్ల వారికి కలిగిన లోటు కొరత మీ సమృద్ధిలో నుంచి తీర్చి 100 రెట్లు ఫలం వారికి నిండారుగా దయచేయమని, తిరుచున్న వాళ్ళకి బలము శక్తి ఇమ్మని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూసేయమను అప్పుడే ఎందుకు వైట్ రైస్ చేయండి కొంచెం. బాబీ వైట్ రైస్ అంటే బాబీ వైట్ రైస్ అంట.
కూరొద్దా సాంబార్ కూర వేసుకోరా కూరొద్దంట్రా కూరొద్దా నీకు ఇక్కడ కూర్చోకండి రా తొక్కేస్తారు అటెండ్ తొక్కేస్తారు ఇటు వచ్చి నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరే విడువ
అక్క అది 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 బయట అది కలిపి కొట్టండి కొడితే అప్పుడు మీకు ఎక్కించుకొని సరిపోతుంది ఒకటే కొడితే అవదు అది ఇది కలిపి వేసుకుంటారు 10 మంది ఇక్కడ తింటారు 10 మంది వెళ్ళిపోతారు ఇంటికి
చాలా మంది చెడిపోతారు. కలుపు 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 మొత్తం అంతా తీసానక్క. రెడ్డి గారు చూడండి, పాస్టర్ తినలేదు భోజనం. మా పాస్టర్ గారు తినలేదు భోజనం. అయ్యారు భోజనం తిందామండి. రండి రండి. ఇదంతా విచిత్రమైంది. అమ్మాయి ఇగో నువ్వు అక్కడ పెట్టదు, అక్కడ వదిలేసి అలాగమ్మా. నువ్వు ఇలా వినిపించు. నువ్వు వేయి కాలదా, అలాగే వేయొద్దు. ఎందుకు అక్కడ అవతల ఎంతమంది ఉంటుంది ఇంకా లైను. మనోళ్ళు కాదు, మనోళ్ళని అక్కడ నువ్వు అక్కడ వేయకు. అలాగా మధ్యలో తింటారు, అవసరం వస్తుంది, తర్వాత తింటారు. లేదనుకో ఉత్తుని వెళ్ళిపోతారు, కష్టమే లేదు. తర్వాత అక్కడ బయట ఎక్కడికి పెడతారు. వాళ్ళకి పెట్టిన ముందు వాళ్ళకి గొడవ మనం చూసుకుంటాం. వాళ్ళకి ఏ క్లాస్ జాయింట్ బిర్యానీ తింటాం బయట కావాలి. ఎంతసేపు ఎదరికెళ్ళి చూడు, ఇంకా ఉందా ఇందులో? అయిపోయిందా? మరి అది సరిపోతుందా? అదే చెప్పాను నేను, అందుకునే వదిలేమన్నా. మొక్క మొక్క మన చీరలు మిగిలి అంటే 250 రూపాయ అందరికి దుప్పట్లు అయితే చీరలు ఇచ్చాం. పోటీ పక్కన పెట్టండి. అమ్మా సరిపోద్దా? చూడాలి, అందరికీ సరిపెట్టండి. ఏదో రకంగా సరిపెట్టుకుంటారు. కొంచెం వైట్ రైస్ ఎక్కువ పెట్టండి, కూర ఎక్కువైంది. పెట్టేవాళ్ళు కదండి. సరిపోయిందండి.
వెళ్ళిపోతున్నావా ఎవడేది ఇంటికి తీసుకెళ్తాను. సరే గుణ సాంబార్ గుణ అలా వెళ్ళిపోండి అలాంటి వెళ్ళిపోండి అలాంటి వెళ్ళిపోండి అయిపోయింది కదా లైన్ రారంకా అయిపోయింది వెళ్ళి మంచిదే పుణ్యమే అందుకే నిన్న అయిపోరండి అందరూ అయిపోరండి అక్క తెస్తావా లేదు అందరితో పాటే ఇసుక ఎదిగేలా టేబుల్ మీద వేసాను పడిపోతాం సిరిజక్క మీరు సిరిజక్క చూడకండి మీరు తినేసేసి పక్కకి తప్పకుండా